అందరికీ నమస్కారం అండి. మార్కెట్లో మీ చక్రవర్తికి స్వాగతం. ఎప్పట్లాగే మనతో మాట్లాడడానికి సెలబ్రిటీ వచ్చారండి. అతను ఎవరో కాదు, ప్రముఖ ప్రొడ్యూసర్, ప్రముఖ డైరెక్టర్, అప్పుల్లో స్టంట్ మాస్టర్, లేటెస్ట్ సింగర్ మన రామ్ గోపాల్ వర్మ గారు. గుడ్ ఈవినింగ్ సార్. మీరు ఫుడ్ జరుగుతా బ్యాడ్ జరుగుతా చెప్పడం మీరే అని నాకు ఫుడ్ అనిపించింది మీకు బ్యాడ్ అనిపించవచ్చు, మీకు బ్యాడ్ అనిపించింది నాకు ఫుడ్ అనిపించవచ్చు. సూపర్ సార్, మీరు ఏం మాట్లాడినా సెన్సేషన్, మీరు ఏం తీసినా సెన్సేషన్. అప్పుడే 26 May మూవీని స్టార్టింగ్ 9 minutes గా రిలీజ్ చేశారు. అది చాలా పెద్ద సెన్సేషన్ అయింది. అండ్ నెక్స్ట్ మీరు తీయబోయే సినిమా రిలీజ్ అవ్వకముందే మా ప్రేక్షకులు ఆ కథ చెప్తారనుకుంటున్నారు. చెప్పండి ఆ కథ ఏంటి? నువ్వు చెప్పమంటే నీకు చెప్పను, నాకు చెప్పాలనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. నేను కానీ మార్చిన లీడర్ అయితే ఏం చేస్తారని వచ్చిందే ఈ సత్య 2. అవును సార్. బట్ నాలా యాక్టర్స్ శంకర్ గారిని ఒక్కగా చేస్తే వాడు ఏం చేసిన దాని వచ్చిందే ఈ ఒకే ఒక్క సినిమా. ముగ్గురు కొన్ని సినిమా ఆల్రెడీ వచ్చింది కదా సార్, ఒక్కసారి కదా వచ్చింది. సీక్వెల్ సైలెంట్ కలిగి ఒకే ఒక్కరు హీరో లాగా హీరో రిపోర్టర్ హై రిపోర్టర్ సార్ వర్క్ ప్రోగ్రామ్ డైరెక్ట్ అటుకో వస్తున్నాడు చూడు, అటుకో ఇటు కూర్చోటం మేడా సార్ కూర్చోవాలా చేసి వంట గురించా కాదు, అది పెట్టండి. అయినా నేను వంట ప్రోగ్రామ్ షూట్ చేస్తానంటే వంట చేయమన్నారా? ఏంటో చేసావు అది? గులాబ్ జామ్ బిర్యానీ. గులాబ్ జామ్ బిర్యానీ అదేముంటారు సార్? ఫోన్. హలో, ఏంటి రేపు సీఎం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చే రవిప్రకాష్ గారు రావట్లేదా? ఇప్పుడు ఏం చేస్తాం సార్? సార్ అప్పుడు నేను చేస్తాను సార్, ప్లీజ్ సార్. నువ్వు చేసింది సార్, ఇంకేమవుతే సార్ ఒక కాపరేయర్ సార్ నా తనకేంటో చూపిస్తారు సార్. మన ఛానల్ ఎక్కడికో తీసుకెళ్తాను సార్, అది ఆల్రెడీ ఎక్కడో ఉంది, ఇక్కడ తీసుకురావడానికి చాలా టైం పడుతుంది. నువ్వేం వెళ్ళిపోతావు బాబు? ఒక కాపరేయండి, ఒక కాపరేయండి, ఒకసారి చేయాలి సార్, ప్లీజ్ సార్, నా తనకి చూపిస్తారు. సరే రేపు అట్టుపడి నేను ఇంటర్వ్యూకి వచ్చేసి ఓకే పండి మిమ్మల్ని ఇప్పుడు చేస్తాం. నమస్కారం. నమస్కారం. ఆయన పురుషోత్తం. గ్లాడ్ టు మీట్ యు. గ్లాడ్ టు మీట్ యు. సార్ రఘువర్ గారు నమస్కారం. చూసావా నా హీరో ఒక సీఎం ఇంట్రెస్ట్ చేయడానికి ఎంత కష్టపడుతున్నాడు. నువ్వు కూడా ఈ రోజు పని చేస్తావు, ఏం చేస్తున్నావు? మీరు కూడా నాకు ఒక అవకాశం ఇస్తే 2 క్వశ్చన్లు అడుగుతాను. చిన్న సినిమాలో సైకిల్ అంటే సీన్ ఇచ్చారు. అప్పుడు ఆ సీన్ చూసి చాలా మంది జైలు పడుకుని తిరిగారు. మళ్ళీ అలాంటి రోజులు ఎప్పుడు వస్తాయి సార్? ఆల్రెడీ సెల్ఫ్ పట్టుకొని తిరిగారు కదా, ఇంకెందుకు వస్తారు? కంపెనీ కెట్టేస్తాం అనుకో, ఒక సైకిల్ ఎంత తీసుకుని ఇంట్లో పెట్టుకొని నువ్వు కూడా చెప్తున్నావు. సెకండ్ క్వశ్చన్ సార్, ఇంటికి దెయ్యం లేవా సార్? నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? ఉన్నాయనిపిస్తుంది సార్. నువ్వు తెలియబట్టే క్వశ్చన్ రాపిస్తే నా హీరో సీఎం నేతృత్వం చేస్తున్నాడు చూడు, అటు కాదు ఇటు. ఇంటర్వ్యూ చేసేది మీరేనా? పేరేంటి? నా పేరు పురుషోత్తం సార్. 5, 4, 3, 2, 1 స్టార్ట్. నమస్కారం. ఈరోజు ప్రత్యేక అతిథిగా మనకి ఇంటర్వ్యూ ఇస్తున్న వారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రఘువర్మ గారు. రఘువర్మ గారు నమస్కారం. నమస్కారం. నమస్కారం రఘువర్మ గారు. అందరూ మీరు కూడా ఇచ్చేస్తానని చెప్పి ఏం చేయలేదని తెలిసింది. ఏంటి మామిడి చెప్పిందా? దానికి చెప్పే పర్సనల్ విషయాలు బయటికి చెప్పొద్దే మీకు అవదు. అయినా మన వాళ్ళు ఎత్తుకునే వయసే, అమ్మ నాన్న అడుగుతున్న వయసు కాదే అని చెప్పా. వినదు, బాగా మరిగిందని. సార్ నేను అడిగింది మీ సీఎం అవ్వకుండా అత్యాస్తులు ఇచ్చేస్తున్నాను. మీ సీఎం అయితే ఏమీ తెలియదు. నేను అడిగింది ఆ విషయం గురించి. ఆ విషయం నేను ఇంకా ఆ విషయం గురించి చెప్పేసి, ఆ విషయం అయితే ఇంటింటికి ఒక కలర్ టీవీ, ఒక డిశ్చార్జ్లో ఇస్తామన్నా. ఇచ్చాం. ఇవ్వలేదా? ఇచ్చారు సార్.
కానీ మీరు ఇచ్చిన టీవీలో పగల శాతం టీవీ రావట్లేదు, నైట్ బిజినెస్ మాట్లాడతారు. ఆ రెండు అవసరమా? ఇప్పుడు మొబైల్ ఆఫీస్ నుంచి వచ్చేదాకా ఆడో రిలాక్స్ అవ్వడానికి సీరియల్ ఉన్నాయి సార్. మొబైల్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి ఏమున్నాయి సార్? ఆ కాస్తంత మొదలు తప్ప. అయినా మీ రాజకీయ నాయకులకు మొబైల్ అంటే లోపు సార్. అన్ని పార్టీల్లోనూ మహిళా అధ్యక్షులు ఉన్నారు, కానీ ఒక్క పార్టీలోనే పురుషాధ్యక్షులు ఉన్నారు. అయినా మా ప్రభుత్వంలో స్పీడ్గా వెళ్ళడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయని స్పీడ్ బ్రేకర్లు ఏం చేస్తారు సార్? రోడ్లే లేదు, స్పీడ్ బ్రేకర్లు లేదు సార్. అది ట్రైన్ యాక్సిడెంట్లు అవుతున్నాయి, వాటి పరిస్థితి ఏంటి సార్? రైలు పట్టాల మీద కూడా స్పీడ్ బ్రేకర్లు ఇస్తాం సార్. అదేం సీఎం సార్, ట్రైన్ కూడా స్పీడ్ బ్రేకర్లు ఇస్తా అంటాడు. వాడు కాబట్టి ట్రైన్ స్పీడ్ బ్రేకర్లు ఇస్తున్నాడు. నేను అనుకో ఇవాళ లెక్క రోజు అక్కడికి వెళ్ళిపోకుండా ఆకాశంలో టోల్ గేట్ పెట్టింది. టోల్ సముద్రంలో వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వకుండా వన్ వే పెట్టింది. వన్ వే సూపర్ సార్, సూపర్. జనాభా నియంత్రించడానికి ఒకరు ముద్దు ఇద్దరు హద్దు అని రాష్ట్రం అంతా గోళం రాయిస్తాం సార్. పిల్లల గురించి మీరు అనుకుంటున్నారు, పిల్లల గురించి రావాలనుకుంటున్నారు. ఒకరు ముద్దు ఇద్దరు హద్దు ఎంతమంది కొత్తని సర్చేసుకుంటున్నారు. అయినా రాసేటప్పుడు దేనికోసం రాశారు, ఎవరి కోసం రాశారు అని క్లారిటీ ఉండాలి కదా సార్. హైటెక్ సిటీ అంతా ఉద్యోగస్తులు ఉన్నారు, అమెరికాలో అంతకంటే నిరుద్యోగులు ఉన్నారు కదా. పేదవాడి కోసం ఇల్లు కట్టించింది మా ప్రభుత్వం, ప్రేమికుల కోసం పార్టీ కట్టించాడు కదా. పేదవాడికి రూపాయికే కిలో బియ్యం పథకం పెట్టింది మా ప్రభుత్వం, ప్రేమికుల కోసం రూపాయికి కిలో రోజు పూలు ఇవ్వచ్చు కదండి. ప్రమాదం జరిగితే 108 పథకం పెట్టింది మా ప్రభుత్వం. ఆ తర్వాత ప్రేమించిన ఫ్యామిలీ వాళ్ళు వస్తే దానికోసం 143 పథకం పెట్టచ్చు కదండి. అడవి నుంచి వచ్చిన వారికి పునరావాసం కల్పించింది మా ప్రభుత్వం. దేశం వచ్చిన వాళ్ళు పెళ్లి చేయొచ్చు కదా. ఆరోగ్యశ్రీ పెట్టి ఆపరేషన్లు చేయించింది మా ప్రభుత్వం. అన్యాయమైన అమ్మాయికి అబాసం చేయించవచ్చు కదండి. మనోళ్ళు ఎవరున్నారా పిలిపిస్తూ ఒక రౌండ్ చేయిద్దాం. మంచి ఊడిపోతుంది సార్. మీ చేతులు సార్ క్రెడిట్ కార్డు అనిపిస్తావా సార్? సార్ పర్లేదు చెప్పండి. అన్ని పోను ఒక 30,000 వరకు వస్తుంది. అంటే 4 ఏళ్ళలో మీరు 50 లక్షలు కూడా సంపాదించలేదు. అలాంటి మీరు సీఎం అయిన తర్వాత మీ దగ్గర 500 కోట్లు ఉన్నాయి. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది సార్? లాటరీ తీసా బ్యాక్ ఆర్డర్. నీకు ప్రాబ్లమా? తాగు వచ్చినాడా ఆయన సీఎం సీట్ అంటే సుడిగాడులో స్కిట్ చేసినంత సింపుల్ అనుకుంటున్నావా? ఒక్క రోజు సీఎం గా ఉండి చూడు, కింద ఎంత పేరు ఉంటుందో నీకు తెలుస్తుంది. అయినా గుడ్డు పెట్టిన వాడికి తెలుస్తుంది ఆ కింద ఉండే పెయిన్. నేనేంటి సీఎం అవడం సార్? ఇవన్నీ వినడానికి బాగుంటాయి సార్. కానీ ఆ సీఎం క్యారెక్టర్ నన్ను చేయమన్నప్పుడు కూడా వినడానికి బాగానే ఉంది, కానీ ఇక్కడికి వచ్చి చేస్తుంటే దోలు తీరుతుంది ఇక్కడ. ఆయన సీఎం పనులు అంటే ఏమనుకున్నా? ఒక్క రోజులో ఎన్ని గొడవలు, ఎన్ని సన్మానాలు, ఎన్ని సత్కారాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని రక్తాలు. వీటన్నిటి మధ్య ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే కనీసం సైట్ కొట్టడానికి కూడా ఉన్నాయి. ఒకవేళ అలా కొడుతుంటే మీడియా వాళ్ళు చూశారనుకో, సైట్ కొడుతున్న సీఎం సాటి కొట్టిన యువతే టీ బ్రేక్ కూడా లేకుండా చేస్తారు. తుడుచుకుని ఉదయం చాలు బొక్కలో కెమెరాలు పెట్టి తీసేది మీరేమో మొత్తం చూసేసి జనానికి ఏమో బ్లడ్ బోర్డు పెట్టి చూపిస్తారు. ఉదుకుని చాలు. ఇవన్నీ కాదయ్యా, నువ్వు సీఎం అవుతానంటే చెప్పు. ఒక్క రోజు సీఎం అవడానికి మన డెమోక్రసీలో లా ఉంది. నిన్ను నేను సీఎం చేశా, అప్పుడు నువ్వే గుడ్డు పెట్టేటప్పుడు నెప్పి చూసి జనానికి చెప్పచ్చు. చేస్తావా? శంకర్ సినిమాలో ఒక్కరో సీఎం ఆఫర్ ఉన్నట్టుగా మన సుడిగాడులో కూడా ఒక్కరో సీఎం ఆఫర్ ఉంటే నేను ఖచ్చితంగా చేస్తాను సార్. సుడిగాడులో కిట్ చేసినంత సింపుల్ అనుకుంటున్నావు, వాటర్ తాగి సీఎం అయిపోదాం అనుకుంటున్నాడు. సరే అయ్యి చూడు, ఏం జరుగుతుందో చెప్పు జనానికి. సార్ టీవీ సార్, నా తప్పు లేదా? ఇలాంటి కప్పులు శంకర్ గారు తప్పు ఆడికి. సారీ సార్. సార్ మీరు రాసిన పుస్తకాలకి నా ఇష్టం మానేసి నా పైసలు పెట్టుకోవాల్సింది సార్. పైసలు ఎక్కువ నాకు కాదు. అక్కడ చూడు, నా హీరో సీఎం కేంద్రం చేసాడు, సీఎం అయిపోయాడు. నువ్వు ఉన్నావు ఏం చేసి అంటే ఇంటర్వ్యూ ఏం చేస్తా? నేను సీఎం అవుతున్నా సార్. ఏదో వాటర్ పైసలు